హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్ఆర్ ఒరిజినల్స్. ఈరోజు నేను పాస్పోర్ట్ అపాయింట్మెంట్కి మన నెల్లూరులో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను. మనం పాస్పోర్ట్ అపాయింట్మెంట్కి సమ్ డాక్యుమెంట్స్ అనే రిక్వైర్మెంట్ ఉంటుంది. అవే డాక్యుమెంట్స్ అనేవి ఏంటనేవి నేను ఈ లాగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అపాయింట్మెంట్కి వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలని జనరల్గా ఎంక్వైరీ చేసుకునే వాళ్ళకి తెలుస్తుందని చేస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో. A few moments later. హాయ్ ఫ్రెండ్స్, పాస్పోర్ట్ ఆఫీస్లో ఇప్పుడే బయటకు వస్తున్నాను. పాస్పోర్ట్ ఆఫీస్లో మనకి అడిగిన డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్స్ వచ్చి మన 10th ఒరిజినల్ మార్క్ షీట్ ఉంటుంది, అదే ప్లస్ జెరాక్స్. అదేవిధంగా మన ఆధార్ కార్డు, మినీ సైజ్ ఆధార్ కార్డు తీసుకెళ్తే యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే మన అడ్రస్ అనేది క్లారిటీగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు స్కాన్ చేస్తారు, అప్పుడు మన అడ్రస్ మన పాస్పోర్ట్ వాళ్ళు పంపించినప్పుడు మన అడ్రస్కి రావాలంటే మనం ఆధార్, మన ఫుల్ సైజ్ ఆధార్ ఉంటుంది కదా, ఒరిజినల్ ఆధార్ ఒకటి, అలాగే దాని జెరాక్స్ 10th అండ్ ఆధార్ జెరాక్స్ 2 వాళ్ళకి సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ మనకి పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు మన ఫోన్కి ఓటీపీ అనేది వస్తుంది, అపాయింట్మెంట్ డేట్ ఈజీలీ అనౌన్స్డ్ అని. ఆ ఓటీపీ అనేది అక్కడ ఉన్న ఆఫీసర్కి మనం చూపించాలి. సిగ్నేచర్స్ అనేవి ఇవ్వాలి, మన పాస్పోర్ట్ వెరిఫికేషన్, అపాయింట్మెంట్ పేపర్ మీద ఒక సైన్ ఇవ్వాలి, అలాగే ఆధార్ మీద, అలాగే 10th మార్క్ షీట్ మీద మన సిగ్నేచర్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మన లెఫ్ట్ హ్యాండ్ 4 ఫింగర్స్ అండ్ రైట్ హ్యాండ్ 4 ఫింగర్స్ అండ్ బోత్ థంబ్ వాల్యూస్ అనేవి కానీ మనం ఇమిగ్రేషన్లో మనం హ్యాండ్ ఇలా స్కాన్ చేస్తాం కదా మన డీటెయిల్స్, సో అందుకని మనం మన ఫింగర్ ప్రింట్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. సో మనం పాస్పోర్ట్ ఆఫీస్కి పాస్పోర్ట్ తీసుకుంటూ అబ్రాడ్ అట్లా వెళ్ళాలనుకున్నప్పుడు యూజ్ అవుతుంది. ఇచ్చిన డీటెయిల్స్ అనేవి, అలాగే మనం ఇప్పుడు ఏదైతే ఫింగర్ ప్రింట్స్ ఇస్తామో అవి మనకి అక్కడ మన డేటాబేస్లో ఎంటర్ అవుతుంది. మీరు ఎప్పుడైనా అబ్రాడ్ లేదా ఎక్కడికైనా ఫారెన్ కంట్రీస్కి వెళ్తున్నప్పుడు మీ పాస్పోర్ట్ అక్కడ వాళ్ళకి ఇస్తారు కదా, అప్పుడు మీ యొక్క ఫింగర్ ప్రింట్స్ అనేవి స్కాన్ చేయమంటారు. అప్పుడు స్కాన్ చేసినప్పుడు మీ యొక్క ఇచ్చిన పాస్పోర్ట్ డీటెయిల్స్ అండ్ అలాగే మీరు స్కాన్ చేసినప్పుడు వచ్చే డీటెయిల్స్ సేమ్ ఉన్నాయా లేదా, లేదా ఆ పర్సన్ కదా అని వెరిఫై చేసుకొని మీకు ఇమిగ్రేషన్ అనేది ఇస్తారనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ మనం మాకు బీటెక్ ఫైనల్ ఇయర్లో జిఆర్బి అంటారు, గ్రాడ్యుయేట్ రికార్డ్ బుక్ అని. అందులో మనం చేసే ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ అండ్ సర్టిఫికేట్స్ అనేవి మనం అక్కడ ఇవ్వాలి. సో మా కాలేజ్ ఏంటంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అని చెప్పి మనం ఒక పేపర్స్ అనేవి ఉంటాయి మనకు, రీసెర్చ్ పేపర్స్, అలాంటి పేపర్స్ అనేవి ఒక కాలేజీకి వెళ్ళి పబ్లిష్ చేయాలి. సో అదేవిధంగా ఇంటర్నేషనల్ అంటే అంటే మలేషియా, లండన్, యూఎస్ఏ, యూకే, అన్ని ఇండియా దాటి వెళ్తే అన్ని ఇంటర్నేషనలే. సో అలాంటి కాలేజీలోకి వెళ్ళి మనం ఒక కాన్ఫరెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మనం కాలేజీలో సబ్మిట్ చేయాలి. మా ఫ్రెండ్స్ కొందరు వెళ్ళొచ్చారు, నేను ఇంకా వెళ్ళలేదు, నా పాస్పోర్ట్ ఇంకా రాలేదు కాబట్టి. సో పాస్పోర్ట్ వచ్చినప్పుడు కానీ మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ విధంగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బిఎస్ఆర్ ఒరిజినల్స్. సైనింగ్ ఆఫ్, సుమంత్ రెడ్డి.